రంగారెడ్డి జిల్లా షాబాద్ మండలం దైవాలగూడలో 6 హత్యలు చేసిన రాజ్ కుమార్ మృతదేహాన్ని తీసుకువెళ్లడానికి కుటుంబ సభ్యులు నిరాకరించారు. పోలీసులు చేవెళ్ల మున్సిపాలిటీ సిబ్బంది సహకారంతో స్థానిక శ్మశాన వాటికలో అంత్యక్రియలు నిర్వహించారు. రాజ్ కుమార్ తల్లిదండ్రులు సోదరుడు ఆసుపత్రి వద్దకు వచ్చారు. అంబులెన్స్ లో ఉంచిన శవాన్ని చూసి వెనుదిరిగారు. తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపిన షాబాద్ 6 హత్యల కేసులో నరహంతకుడు రాజ్ కుమార్ మృతదేహాన్ని రంగారెడ్డి జిల్లా కొత్తూరు మండలం పెంజర్లలోని ఓ వెంచర్లో స్థానికులు గుర్తించారు. డయల్ 100 కు సమాచారం ఇవ్వడంతో పోలీసులు అక్కడికి చేరుకుని పరిశీలించారు. మృతుని రాజ్ కుమార్ గా నిర్ధారించారు. మృతదేహం పక్కన పాయిజన్ బాటిల్ ను గుర్తించారు. నిందితుడు ఆత్మహత్య చేసుకున్నట్లుగా నిర్ధారించారు. రాజ్ కుమార్ మృతదేహానికి చేవెళ్ల ప్రభుత్వ ఆసుపత్రిలో రాత్రి పోస్ట్ మార్టం నిర్వహించారు. అంతకుముందు డ్యూటీలో ఉన్న వైద్యురాలు ముందుకు రాకపోవడంతో 3 గంటల పాటు పోలీసులు వేచి ఉండాల్సి వచ్చింది. వికారాబాద్ జిల్లా ఆసుపత్రి నుంచి వైద్యులను రప్పించడానికి ప్రయత్నించారు. సాధ్యం కాకపోవడంతో చేవెళ్ల ఆసుపత్రికి చెందిన వైద్యులు లక్ష్మీకాంత్ రెడ్డి, ప్రణీత్ ను పిలిపించారు. ఎటకేలకు రాత్రి 9:30 తర్వాత పోస్ట్ మార్టం చేశారు. ఆ తర్వాత అంత్యక్రియలు నిర్వహించారు. రంగారెడ్డి జిల్లా షాబాద్ మండలం దైవాలగూడలో 6 హత్యలు చేసిన రాజ్ కుమార్ మృతదేహాన్ని తీసుకెళ్లడానికి కుటుంబ సభ్యులు నిరాకరించినట్టుగా తెలుస్తోంది. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రత్నకుమార్ అందిస్తారు. రత్నకుమార్, కేసు శ్రీజ షాబాదు మండల కేంద్రంలో సంచలనం సృష్టించిన 6 మర్డర్ల కేసులో నిందితుడు రాజ్ కుమార్ ని పట్టుకునేందుకు పోలీసులు 4 రోజుల పాటు చేసినటువంటి ప్రయత్నాల్లో భాగంగా నిన్న మధ్యాహ్నం తన యొక్క మృతదేహం కొత్తూరు మండలంలోని పెంజర్ల గ్రామ పరిధిలో ఉన్న ఓ వెంచర్ వద్ద పడి ఉండటాన్ని అక్కడ ఉన్నటువంటి స్థానికులు గమనించారు. ఆ విషయాన్ని పోలీసులకు సమాచారం అందించడంతో ఘటనా స్థలం దగ్గరికి ఇప్పుడు ఏదైతే అతని యొక్క మృతదేహం అనేది పడి ఉందో ఆ ప్లేస్ కి పోలీసులు వెళ్లి మృతదేహాన్ని స్వాధీనం చేసుకోవడం జరిగింది. అనంతరం పోస్ట్ మార్టం నిమిత్తం చేవెళ్ల ఆసుపత్రికి తరలించారు. అయితే మృతదేహం అక్కడే ఉన్నటువంటి సందర్భంలో పక్కనే పాయిజన్ బాటిల్ ని సైతం ఐడెంటిఫై చేశారు. అలాగే ఒక లెటర్ కూడా గుర్తించడం జరిగింది. బాండ్ పేపర్ పైన తను ఒక లెటర్ రాసి అలాగే పాయిజన్ తీసుకొని ఆత్మహత్య చేసుకున్నట్లు ఐడెంటిఫై చేశారు ఆ పాయిజన్ బాటిల్ చూసిన తర్వాత. అయితే సెల్ఫీ వీడియోని కూడా రిలీజ్ చేయడం జరిగింది. తను ఎందుకు ఆత్మహత్య చేసుకోవాల్సి వచ్చింది, ఇంత దారుణ కాండ ఎందుకు చేయాల్సి వచ్చినటువంటి వివరాలన్నింటినీ కూడా ఒక సెల్ఫీ వీడియో రికార్డ్ చేసి పెట్టిన తర్వాత ఆ వీడియోకు సంబంధించి కూడా ఒక క్లారిటీ అనేది ఇవ్వడం జరిగింది పోలీసులు. ఇక ఇన్సిడెంట్స్ కంప్లీట్ అయిన అనంతరం మృతదేహాన్ని తీసుకున్న తర్వాత పోలీసులు ఆ పోస్ట్ మార్టం నిమిత్తం మొదట చేవెళ్ల ఆసుపత్రికి తరలించడం జరిగింది. అయితే చేవెళ్ల ఆసుపత్రిలో కొన్ని ఆసక్తికర పరిణామాలు అనేవి చోటు చేసుకున్నాయి. మొదటగా అక్కడ ఉన్నటువంటి డ్యూటీలో ఉన్న వైద్యురాలు ఆ పోస్ట్ మార్టం ప్రక్రియను నిర్వహించేందుకు ముందుకు రాలేదు. ఎందుకంటే ఈ 6 మర్డర్లు చేసినటువంటి నిందితుడికి పోస్ట్ మార్టం చేసేందుకు ఆమె ఎటువంటి సుముఖత అనేది వ్యక్తం చేయకపోవడంతో పోలీసులు వికారాబాద్ నుంచి అక్కడ ప్రభుత్వ ఆసుపత్రి నుంచి వైద్యులను పిలిపించేటువంటి ప్రయత్నం చేశారు. కానీ అక్కడ ఉన్నటువంటి వైద్యులు సైతం వచ్చి పోస్ట్ మార్టం నిర్వహించేందుకు వాళ్ళు నిరాకరించడంతో దాదాపు 3 గంటల పాటు అసలు పోస్ట్ మార్టం అనేది నిర్వహించడంలో వైద్యులను పిలవడం అనేది కొంత పోలీసులకు తలనొప్పిగా మారింది. ఎందుకంటే రాజ్ కుమార్ చేసినటువంటి మారణకాండ మొత్తం 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు ఉన్నటువంటి కన్నా బిడ్డలని చంపడం, భార్యను చంపడం, అలాగే మైనర్ బాలికను వాళ్ళ కుటుంబాన్ని సర్వనాశనం చేసినటువంటి ఇన్సిడెంట్స్ అనేది రాష్ట్ర వ్యాప్తంగా అందరినీ షాకు గురి చేసినటువంటి నేపథ్యంలో ఇటు ఎవరు ఈవెన్ వైద్యులు కూడా తనకి ఇటు పోస్ట్ మార్టం ప్రక్రియ నిర్వహించేందుకు ముందుకు రానటువంటి పరిస్థితి. ఈ క్రమంలోనే కొన్ని గంటల పాటు ఈ వ్యవహారం అంతా ఇలాగే లేట్ అయినటువంటి సందర్భంలో అక్కడ చేవెళ్ల ప్రభుత్వ ఆసుపత్రిలోనే మరొక 2 డాక్టర్లు లక్ష్మీకాంత్ రెడ్డితో పాటు మరొక వైద్యుల్ని ఒప్పించి పోలీసులు ఈ పోస్ట్ మార్టం ప్రక్రియను పూర్తి చేయడం జరిగింది రాత్రి. అయితే పోస్ట్ మార్టం కంప్లీట్ అయిన తర్వాత పోస్ట్ మార్టం కంప్లీట్ అయిన మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించేటువంటి ప్రయత్నం చేశారు పోలీసులు. కానీ కుటుంబ సభ్యులు రాజ్ కుమార్ మృతదేహాన్ని తీసుకునే భౌతిక గాయాన్ని తీసుకునేందుకు నిరాకరించడం జరిగింది. ఇన్సిడెంట్స్ అనేవి కూడా మనసులో పెట్టుకొని ఇంత దారుణ కాండ, అలాగే అప్పుల పాలు చేసి కుటుంబాన్ని సర్వనాశనం చేసి చిన్న కన్న బిడ్డలను కూడా చంపేసి ఇలాంటి ఇంత మారణ హోమం సృష్టించినటువంటి వ్యక్తి చనిపోయినప్పటికీ కూడా అతని మృతదేహాన్ని తాము తీసుకునేందుకు కూడా నిరాకరించారు. అలాగే మనం నిన్న ఎప్పుడైతే రాజ్ కుమార్ మృతదేహం అనేది లభించిందన్న తర్వాత ఘటనా స్థలం దగ్గరికి అతని సోదరుడు కూడా చేరుకోవడం జరిగింది. అతని సోదరుడు చేరుకొని కన్నీటితో విలపిస్తూ అతను రాజ్ కుమార్ చనిపోయాడు అనే విషయం గురించి కన్నా కూడా తను
పిల్లలను చంపడము, భార్యను చంపడము ఇవన్నీ కూడా మనసులో పెట్టుకొని అంత ఈజీగా ఎలా చనిపోయేవరా నువ్వు, నిన్ను పోలీసులు మీరు కనిపెట్టాల్సింది సార్, అతన్ని కాల్చి చంపాల్సింది, కన్న బిడ్డలను ఆ ఇద్దరు పిల్లల్ని అయినా వదిలిపెట్టినట్లయితే ఆ ఇద్దరు పిల్లల్ని నేనైనా పెంచుకునేవాడిని, అంత మహాపాపం చేసేవరా నువ్వు అంటూ కూడా అతన్ని దూషించినటువంటి పరిస్థితి ఉంది అతని మృతదేహం దగ్గర. సో ఇటువంటి పరిస్థితుల నేపథ్యంలో వాళ్ళు కుటుంబ సభ్యులు ఆ మృతదేహాన్ని తీసుకునేందుకు ముందుకు రాలేదు. ఇక పోలీసులు కొన్ని గంటల తర్వాత కుటుంబ సభ్యులు ముందుకు రాకపోవడంతో ఇక పోలీసులే రాత్రి 9 గంటల ప్రాంతంలో రాజ్ కుమార్ మృతదేహానికి అంత్యక్రియలు పూర్తి చేయడం జరిగింది. సో అనేక పరిణామాల తర్వాత రాత్రి 9 గంటల ప్రాంతంలో అంత్యక్రియల ప్రక్రియను పోలీసులకు